భూమి బంగారం కొనుక్కుంటే ఎప్పటికైనా మన జీవితం బంగారమయమే. ఈరోజు బంగారం గురించి తెలుసుకుందాం. క్యారెట్లలో కిరికిరి. కొనేదంతా బంగారం కాదు. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తాం. కానీ 18.14 క్యారెట్లు కూడా చేస్తున్న జ్యువెలరీ దుకాణదారులు. తక్కువ క్యారెట్ల ఆభరణానికి ఎక్కువ క్యారెట్లతో బిల్లు. అవగాహన లేక మోసపోతున్న కొనుగోలుదారుడు. హాల్మార్క్ ఉంటేనే ఓకే, లేకపోతే స్వచ్ఛమైంది కాదని గమనించాలి. స్వచ్ఛమైన బంగారం అంటే హాల్మార్క్ తప్పనిసరి. 91.6 స్వచ్ఛత. 22 క్యారెట్లు 91.6 స్వచ్ఛత. ఇందులో 22 సమతల బంగారం ఉంటే 2 రాగి, జింకు లాంటి లోహాలు ఉంటాయి. అంటే 91.6% బంగారం, 8.4% కలిపిన ఇతర లోహాలు ఉంటాయన్నమాట. ముందే చెప్పుకున్నట్లు 24 క్యారెట్ల బంగారం కంటే దీనికి మన్నిక ఎక్కువ కాబట్టి ఆభరణాల తయారీకి ఇది అనువైనది. సాధారణంగా 22 క్యారెట్ల బంగారంతోనే ఆభరణాలు తయారు చేస్తారు. దీనినే 91.6 కేడియం గోల్డ్ లేదా 91.6 కేడియం గోల్డ్ అని అంటారు. హాల్మార్క్ ముద్ర తప్పనిసరి. 100% స్వచ్ఛతతో కూడిన మేలి బంగారం బిస్కెట్ రూపంలో ఉంటుంది. కాగా బంగారు ఆభరణాల్లో స్వచ్ఛతను హాల్మార్క్ ముద్ర తెలియజేస్తుంది. భారతీయ ప్రమాణాల మండలి నిబంధనల మేరకు బంగారం ఉంటేనే సదరు ఆభరణాలపై హాల్మార్క్ ముద్ర ఉంటుంది. 24 క్యారెట్ల బంగారంపై 999, 23 క్యారెట్ల బంగారంపై 958, 22 క్యారెట్ల బంగారంపై 918, 21 క్యారెట్ల బంగారంపై 875, 18 క్యారెట్లపై 750 అని ముద్ర ఉంటుంది. ఈ నంబర్ తర్వాత హాల్మార్క్ వేసిన సెంటర్ మార్క్ ఉంటుంది. తయారైన సంవత్సరం ఇంగ్లీష్ అక్షరం కోడ్ రూపంలో ఉంటుంది. చివరిలో BIS ధృవీకరణ ఆభరణాల తయారీదారుల గుర్తు ఉంటుంది. ఈ హాల్మార్క్ ముద్ర లేని ఆభరణాలు కొనుగోలులోనే మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. 18 క్యారెట్లు 75.0 స్వచ్ఛత. ఇందులో 18 భాగాలు పసిడి ఉంటే 5 భాగాలు ఇతర మెట్లు ఉంటాయి. మొత్తం మీద 75% బంగారం, 20% జింకు, రాగి, నికిల్ లాంటి లోహాలు ఉంటాయి. 24.22 క్యారెట్ల బంగారం కంటే ఇది మరింత మన్నిగ్గా ఉంటుంది. తక్కువ ఖర్చు అవుతుంది. చాలామంది ఈ ఆభరణాలు కొంటూ ఉంటారు.